బుడమేరు వరదల్లో విజయవాడ మునకాల కారణం పూర్తిగా ఇది మానవ తప్పిదమేనని, ఇది ప్రకృతి విపత్తు కాదని చెప్పని ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రత్యర్థులు చాలామంది కూడా ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే క్రమంలో ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏమిటంటే, కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన విచ్చేసి మొత్తం ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నీ కూడా, దెబ్బతిన్న ప్రాంతాలు, ముంపుకు గురైనటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా ఆయన చూశారు. చూసిన తర్వాత సంయుక్తంగా కూటమి నాయకులందరూ కూడా, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు కేంద్ర మంత్రి వర్యులు పురంధేశ్వరి, జనసేన తరఫున నాదెండ్ల, వీళ్ళందరూ కూడా కలిసి ఒక ప్రెస్ మీట్ ఒకటి అరేంజ్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు సైతం ఆయన మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, మానవ తప్పిదం కూడా ఉంది అని చెప్పని ఆయన అన్నారు. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మానవ తప్పిదం ఇది అని చెప్పని చెప్తున్నారు. తర్వాత వాళ్ళ మీడియాలో కూడా పదే పదే అదే రకమైనటువంటి ప్రకటనలు వస్తున్నాయి. అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు సైతం ఇది మానవ తప్పిదం అని చెప్పని అన్నారు. ఆశ్చర్యం ఏంటంటే, సాక్షాత్తు కేంద్ర మంత్రి ఉండగా వాళ్ళు దీన్ని మానవ తప్పిదం అని చెప్పని అన్నప్పుడు ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏంటి అన్నట్లయితే, జరిగినటువంటి సంఘటన మాత్రం మహా విషాదం. దీంట్లో ఆస్తులు పోయాయి, ప్రాణాలు పోయాయి, ప్రజలు అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా యావత్తు ప్రముఖ చారిత్రక నగరంలో దాదాపుగా 30% మంది ప్రజలు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, నగరంలో 30% మంది ప్రజలందరూ కూడా బాధితులయ్యారు. తర్వాత అంతకు మించినటువంటి భాగం అంతా కూడా విజయవాడ నగరం పూర్తిగా ఎఫెక్ట్ అయింది. ఇది కోలుకోవడానికి ఎప్పుడు కోలుకుంటుందో, ఎలా కోలుకుంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సరే, మొత్తంగా అయితే ఒకటి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అభినందించాల్సింది ఏంటంటే, కూటమిలో ఆయనకు ఉన్నటువంటి పరపతి వల్ల మొత్తంగా హుటాహుటిన కేంద్ర మంత్రి గారిని ఇక్కడికి పిలిపించి వారితో తప్పనిసరిగా ఆదుకుంటామని చెప్పారు. అంతవరకు ఇది అభినందించాల్సినటువంటి అంశం. అయితే ఏ మేరకు ఆదుకుంటారు, పంట నష్టాల్లో రైతులకి ఎంతవరకు న్యాయం చేస్తారు, నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా పునరావాస కార్యక్రమాలకి ఏ విధంగా తిరిగి మళ్ళీ వాళ్ళ జీవితాన్ని పునఃప్రారంభించడానికి ఎంతవరకు సహాయం చేస్తారు, కేంద్రం ఇచ్చేటువంటి సహాయం భారీగానే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత మేరకు వస్తుంది, తర్వాత గోదావరిలో వరదలు వచ్చి తుఫాన్లు వచ్చి రోడ్లు పాడైపోతే రోడ్ల గురించి పదే ఊదరగొట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి రాష్ట్రంలో, ఏమి మనం భయపడాల్సిన పని లేదు. ఆయనైతే ఖచ్చితంగా తన పర్యవేక్షణలో రోడ్లన్నీ కూడా వేయిస్తారని చెప్పని మనం భావించవచ్చు. సరే, ఈ అంశాలన్నీ కూడా ఇలా ఉంచినట్లయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, అటు విపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఇటు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉభయులు కూడా ఇది మానవ తప్పిదమే అని మొత్తానికి ఖాయం చేశారు. అంటే ఒక మానవ తప్పిదం వల్ల ఇంతమంది నిండు ప్రాణాలు కొనడం, ఇంతమంది జీవితాలు ఛిద్రం అయిపోవటం, ఇదంతా కూడా క్షమించేటువంటి అంశమేనా? ఇది క్షమార్హమైనటువంటి అంశమేనా? దీనికి ఎవరు మూల్యం చెల్లించుకోవాలి? ఇది ఒక ప్రశ్న. అయితే ఇక్కడ మనం ముందు చర్చించాల్సింది, మరి ఆయన మానవ తప్పిదమని, ఈయన మానవ తప్పిదం అని అంటున్నారు. ఆ మానవుడు ఎవరు? ఏమిటి ఆ మానవుడు చేసినటువంటి తప్పు? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకూల మీడియానేమో జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోస్తున్నారు. మరి కొంతమంది ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీదకి కూడా, అంటే గత జల సేతు బంధనం అని చెప్పని అంటాం కదా మనం, ఈ గత జల సేతు బంధనం లాగా వాళ్ళు ఇంకా చరిత్రలో ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని కూడా ఈ సీన్లోకి తీసుకొస్తున్నారు. సరే, ఆయన ఒకడు, ఈయనొకడు. ఎవరు ఈ ముగ్గురులో తప్పిదం చేసిందనే దాన్ని కొన్ని ఫ్యాక్ట్స్ మనం ఇప్పటికే చాలామంది, అసలు ఈ బుడమేరంటే ఏంటి, ఇది ఎక్కడ మొదలవుతుంది, ఎలా కలుస్తుంది, ఏం జరిగింది, ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. రకరకాల ఇష్యూస్ వచ్చాయి. కానీ చాలా మనం స్థూలంగా ఈ అంశం మీద చర్చించి నిష్పాక్షికంగా మనం వీక్షకులకే వదిలేద్దాం. మానవ తప్పిదం ఎవరిది, ఎవరు తప్పు చేశారు ఏంటి అనే దాన్ని వీక్షకులే నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉంది తప్ప మనం చెప్పం. మనం ఏంటంటే జస్ట్ ఫ్యాక్ట్స్ని మనం
ఇప్పుడు మనం ఫార్వర్డ్ చేయాల్సినటువంటి ఇది ఉంది. అందుకనే కొంత చరిత్ర చరణమైన గతంలో కొంతమంది స్పృశించినా కూడా మళ్ళీ ఒకసారి దాన్ని మనం రేఖామాత్రంగా చూద్దాం. విజయవాడ నగరం అనేటువంటిది ఒక చరిత్రాత్మకమైనటువంటి నగరం. ఒకప్పుడు పొలిటికల్ క్యాపిటల్ అని అనేవారు. హైదరాబాద్ అప్పటికి రాజధానిగా ఉన్న పొలిటికల్ క్యాపిటల్ ఏది అంటే విజయవాడ. అంతటి చరిత్ర ఉన్నటువంటి విజయవాడ నగరం ఈ రోజున వరదలతో చిక్కుకొని ఛిద్రం అయిపోయినటువంటి పరిస్థితి. దీనికి ఈ విజయవాడ మునకకి చంద్రబాబు గారి నిర్లక్ష్యమే కారణమని, తన అక్రమ నివాసం మునిగిపోకూడదన్నటువంటి కుట్రతో ఈ పని చేశాడని చెప్పని, తర్వాత ఆయనకి మొత్తం వెనకుండి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చేటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ తన పవర్ ప్లాంట్ కూడా దీంట్లో ఒక కారణమని, బుడమేరు డైవర్షన్ ఛానల్ని 37,555 క్యూసెక్కులకి పెంచడానికి ఈ యాక్టివ్ పవర్ ప్లాంట్ అడ్డుగా ఉంది. బీడీసీని ఆధునీకరించాలన్నట్లయితే ఈ యాక్టివ్ పవర్ ప్లాంట్ని తొలగించాలి. అందులో భాగంగానే ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ పవర్ ప్లాంట్లకి ఉన్నటువంటి ఎన్ఓసిని ఆయన రద్దు చేశారు. అయితే తదనంతరం ఆయన ఆకస్మిక మరణం, ఆ తర్వాత రోసయ్య గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు షరతులతో కూడినటువంటి ఎన్ఓసిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ యాక్టివ్ పవర్ ప్లాంట్ కోసం బీడీసీని ఆధునీకరించడానికి ఏదో సాకులు చెబుతూ దాన్ని అటకెక్కించారు. ఫలితంగా ఏంటంటే ఇది జరగలేదనేటువంటిది ఒక వాస్తవం. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీడీసీని ఆధునీకరించాలి కదా, దాని మీద దృష్టి పెట్టాలి కదా. 2021 జనవరి 6న రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఎన్ఓసిని అందుకోసం అని చెప్పని ఆయన రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని సవాల్ చేస్తూ రాధాకృష్ణ గారు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడం వల్ల దీంతో బీడీసీని ఆధునీకరించేటువంటి ఇది అంటే ఈ ఎన్ఓసి రద్దు మీద హైకోర్టు స్టే ఉంది కాబట్టి దీన్ని మరి ఆధునీకరించేటువంటి పనులకి అక్కడ బ్రేక్స్ పడ్డాయి అనేటువంటిది వాస్తవం. కాబట్టి అక్కడ వాటిని ఆధునీకరించేటువంటి పరిస్థితి లేదంటే కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. కాబట్టి అందువల్ల ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు 37,505 క్యూసెక్కులకి పెంచినట్లయితే ఈ ఇబ్బంది ఉండేది కాదు. కానీ అలా పెంచడానికి కావలసినటువంటి పనుల్ని చేసేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఈ రాజకీయ కారణాలతో కానీ రాజకీయ పరమైన పైరవీ కారణాలతో కానీ అనేటువంటిది వాస్తవం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణ ఏంటి? చంద్రబాబు గారి అక్రమ నివాసం. ఆ అక్రమ నివాసం మునిగిపోకూడదు అనేటువంటి కుట్రతోనే ఈ ఏబిఎన్ రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్కి కూడా ఎఫెక్ట్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే, జనాలు మునిగిపోయినా కూడా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంతో రాత్రికి రాత్రి అంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ విజయవాడ దుఃఖదాయిని అనేటువంటి పేరు ఉన్నటువంటి బుడమేరుని సంబంధించినటువంటి క్రస్ట్ గేట్లని అంటే 11 గేట్లు ఉన్నాయి. దీనికి మైలవరం సమీపంలో ఉన్నటువంటి వెలగలేరు దగ్గర అంటే ఆ మైలవరం సమీపంలోని కొండలపై పుట్టి 160 కిలోమీటర్ల మేర ప్రవహించి కొల్లేరు సరస్సులో కలిసేటువంటి ఈ బుడమేరుకి సంబంధించి 11 గేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 11 గేట్లని కూడా దాదాపుగా 11 అడుగుల పైకి తెల్లవారుజామున ఎత్తేసేశారు. ఏంటిది తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఎత్తటం ఏంటి అనేటువంటి దీంతోనే ఇక్కడ ప్రశ్న విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఇక్కడే మనం గమనించాల్సింది ఏంటంటే నిజంగా ప్రజల పట్ల ఈ కన్సర్న్ కనుక ఉండుంటే అయ్యో ప్రజల ప్రాణాలు ఇన్ని దారుణంగా బలైపోతాయి, ఇది ఏదో రకంగా కాపాడాలి అనుకునేటట్టయితే అప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఇప్పుడు ఒక ఇంజనీర్ కూడా అక్కడ ఉండేటువంటి స్థానిక అధికారి కూడా మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వం అటు కర్ణాటక రాష్ట్రానికి కానీ ఇటు మన తెలంగాణకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ వీటన్నిటికీ కూడా
ముందే వాతావరణ హెచ్చరికలు అనేటువంటివి చేసింది. మరి వాతావరణ హెచ్చరికలు చేసినప్పటికీ కూడా సఫిషియెంట్ టైం ఉంది, మిగతా రాష్ట్రాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. మిగతా రాష్ట్రాలన్నీ అలర్ట్ అయినా కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో చలనం రాలేదు, ఎందుకు పట్టించుకోలేదు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇదే పదే పదే ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, సరిగ్గా శనివారం రోజు రాత్రి 3 గంటల సమయంలో ఈ గేట్లు ఎత్తేసారు. ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయీస్ పని ఏంటంటే, అధికారులు కానీ మంత్రులు కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కుమారుడితో సహా శుక్రవారం అయ్యేసరికి శుక్రవారం నాడే మొత్తం అంతా కూడా హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోతారు. వీళ్ళ శాశ్వత నివాసాలన్నీ ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి వీటికి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం, మళ్ళీ ఆ మండే రోజు ఏ మధ్యాహ్నానికో 11 గంటలకు 12 గంటలకు మార్నింగ్ ఫ్లైట్కు వాళ్ళు వచ్చి చేరటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇలా జరుగుతున్నప్పుడు ఈ పరిస్థితుల్లో అధికారులు ఎవరూ లేరు. అధికారులే కనుక ఉండుంటే అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఏమైనా కొంత చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండేది. అలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కించిత్తు కూడా లేదు. కాబట్టే ఏం చేశారు, ఎవరు పట్టించుకోలేదు. దీన్ని పట్టించుకునే నాథుడు లేడు. అక్కడ ఒక పాయింట్ ఇక్కడ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, పట్టించుకునేటువంటి నాథుడు లేడు. ఫలితంగానే అతను చెప్పినట్టు మేము ముందే ఇన్ఫామ్ చేసామంటే, ఇన్ఫామ్ చేసినా కూడా దాన్ని వెంటనే రెస్పాండ్ అయ్యి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరు కూడా అక్కడ లేరు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో వాళ్ళ యొక్క పర్సనల్ దీంట్లో చాలా బిజీగా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ గమనించాలి. దాని ఫలితమే కేంద్ర ప్రభుత్వం ముందు హెచ్చరికలు జారీ చేసినా వెంటనే స్పందించలేదు. పోనీ ఆ రోజైనా సరే ఏదైనా చేయొచ్చు అనుకుంటే దానికి సంబంధించి కూడా అక్కడ లేదు. అందుకని శనివారం రోజు అయితే చేయాల్సిందేంటి, నిజంగా ఈ ఆఫీసర్స్ కనుక రెస్పాండ్ అయ్యి ఉంటే, ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని వెళ్ళినట్టయితే, వాళ్ళందరూ స్పందించినట్లయితే వెంటనే ఏం చేయాలంటే, మొత్తం అక్కడ ముంపు బారిన పడే ప్రమాదం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వరద ప్రమాద హెచ్చరికలను జారీ చేసి, ఒక అలార్మింగ్ సిచ్యుయేషన్ ఉంది అని చాలా వెంటనే వెహికల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సురక్షిత ప్రాంతాలకు వాళ్ళందరినీ కూడా తరలించి ఆ రాత్రి గేట్లు ఎత్తే బదులు ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగింది. ఇంతకంటే నష్టం ఏం జరుగుతుందండి? ఒకవేళ ఆ నష్టాన్ని కూడా నివారించాలి, వీళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు అన్నట్లయితే ముందే ఏం చేయాలి, ఈ రివర్స్లో ఇటు వచ్చేటువంటి వాటర్ డైవర్షన్ కెనాల్ నుంచి కృష్ణానదికి ఒకవేళ వదిలితే కృష్ణానది నుంచి రివర్స్ పోర్ట్ వస్తుంది. కాబట్టి అనివార్యంగా మేము ఎత్తామని చెప్తున్నారు. ఇది ముందే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కాబట్టి అటు హుస్సేన్ సాగర్, అటు నాగార్జున సాగర్లోను, ఈ శ్రీశైలం దగ్గర అక్కడ ముందే కొంత వాటర్ని సముద్రంలోకి వదిలేసినట్లయితే అప్పుడు ఈ రకమైన పరిస్థితి ఉండేది కాదు. ఇది ఒక పాయింట్. సరే, ఇవన్నీ కూడా వీళ్ళు చేయలేకపోయారు. కనీసం చేయాల్సిన పని ఏంటంటే, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ఎగువ మధ్యతరగతి ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి కనుక ఒక కన్సర్న్ ఉండుంటే, మానవతా దృక్పథంతో ఇంత భయంకరమైనటువంటి విలయం జరుగుతుంది, ఇది జరగకూడదు అన్నట్లయితే ఏం చేయాలంటే, ఆ లాస్ట్ మినిట్లోనైనా సరే తెల్లవారుజాము నుంచి కనీసం ఈ ఎవాక్యుయేషన్ కార్యక్రమాలను ప్రారంభించి వాళ్ళందరినీ హెచ్చరికలు చేసి, కింద ఉండేటువంటి వాళ్ళు కావాలంటే 2వ అంతస్తులో ఉండండి, మీ పెట్టేబేడ సర్దుకుని పైన ఉండండి, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేసేయండి అని వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా కొన్ని సెంటర్స్ ఇచ్చి, కాల్ సెంటర్స్ని ఏర్పాటు చేసి, ఆ విధంగా కనీసం 11 గంటలు 12 గంటల వరకు ఈ ఎవాక్యుయేషన్ కార్యక్రమాలను నిర్వహించాలి. నిర్వహించిన తరువాత అప్పుడు పోని గేట్లు వదిలేసేసినా కూడా కొంత నష్టం అనేటువంటిది నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ పని చేశారా అంటే ఆ పని చేయాల. కేవలం ఆ తెల్లవారుజాము 3 గంటలకి అసలు అతను ఇన్ఫామ్ చేశాడు, రెస్పాన్స్ లేదు కాబట్టి వదిలేసేసాడు. కాబట్టి 20 ఏళ్ల నిర్లక్ష్యం ఈ విజయవాడని ముంచేసింది. ఈ భారీ నిర్లక్ష్యంతో మొత్తం బుడమేరు విజయవాడలో ఉండేటువంటి 30% ప్రాంతాన్ని అంతా కూడా మింగేసి జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. అంటే ఇది ఇక్కడ తెలుస్తున్నది ఏంటి అంటే, ఇది మానవ తప్పిదం. ఈ మానవ తప్పిదం అనేటువంటిదే దీన్ని అన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకి
హోరెత్తినటువంటి చిన్న పెద్ద వాగులన్నీ కూడా కలుపుకొని ఆ పోటు ప్రవాహం యొక్క ఉధృతం పూనకం వచ్చినట్టుగా అంతకంతకు కూడా ఎక్కువైపోయి విరుచుకుపడినటువంటి ఈ బుడమేరు మొత్తం ఎంత వేగంగా అంటే గేట్లు ఎత్తిన వెంటనే ఒక రాకాసి మీద పడినటువంటిగా విధంగా ఒక జల ఖడ్గం వచ్చి కబళించినటువంటి రీతిలో ఆ ఆదమరిచి నిద్రపోతున్నటువంటి వేళ ఆ ప్రజల మీద విరుచుకుపడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది పూర్తిగా ఇక్కడ తెలుస్తుంది ఏంటి అన్నట్లయితే ఇది మానవ తప్పిదం. 20 ఏళ్ల క్రితం చేపట్టినటువంటి ఇదంతా కూడా ఎక్కడ కలుస్తుంది? కొల్లేరు సరస్సులో కలుస్తుంది. 20 ఏళ్ల క్రితం చేసినటువంటి కొల్లేరు పనులు కూడా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దానికి కూడా భారీ ఫలితం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొల్లేరుకు సంబంధించి కూడా ఇవాళ రంధ్రాన్వేషణ చేస్తున్నారు. అసలు కొల్లేరు ఏమైంది? కొల్లేరు సరస్సు ఆపరేషన్ కొల్లేరు ఎందుకు ఆగిపోయింది? దీనికి ఎవరు బాధ్యులు? బుడమేరు ప్రాంతం పూర్తిగా ఆక్రమణలకు గురైందని చెప్తున్నారు. ఎవరు ఆక్రమించారు? ఎవరికి హయాములు ఈ అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి? 2005లో చేపట్టినటువంటి బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా ఎవరి హయాంలో అటకెక్కాయి? బుడమేరు ఇది ఇక్కడ గమనించాల్సింది. ఎందువల్ల అటకెక్కాయి? సో బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టని 2008 నుంచి పూర్తిగా 8 నుంచి అంటే అక్కడి నుంచి అర్బనైజేషన్ ఎక్కువైపోయింది. సో దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇది ఇక్కడ గమనించాల్సిన అంశం. ఈ కరకట్ట ఇప్పుడు పూర్తిగా అసలు అక్కడ చూస్తే కాలనీలు ఏర్పాటైపోయాయి. అంతే తప్ప అక్కడ అసలు ఒక కరకట్ట ఉండేదనేటువంటి ఆనవాళ్లు కూడా లేవు అని చెప్పని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నది. దీంట్లో తిలా పాపం తలా పిడిగడ అన్నట్టుగా అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా ఇందులో పాత్రధారులే సూత్రధారులే అనాలి తప్ప ఇందులో ఏ ఒక్కరికి కూడా మినహాయింపు లేదు. ఆ విధంగా విజయవాడ ఆక్రమణలతో జల ప్రవాహానికి తగిన దారి లేకుండా పోయిందనేటువంటిది కూడా వాస్తవం. ఇది కూడా మానవ తప్పిదమే. కాబట్టి ఆ మానవులందరూ ఎవరు అంటే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి దందాగాళ్ళు అని చెప్పని చెప్పాలి. సో దీనికి బాధ్యత వహించి ఇది తప్పు అనేటువంటి బాధ్యత ఇప్పుడు ఈ హైడ్రా అని చెప్పని రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే కూల్చేవేతలకి నిర్ణయం తీసుకున్నాడో ఆ బాబుతో రాజకీయ నాయకులు ఎవరు అక్కడ లేకపోవడం వల్ల ఇలా జరిగింది. సో తాజాగా భారీ వర్షాల వల్ల ఇబ్రహీంపట్నం మండలం నుంచి మొదలైనటువంటి ఈ ఫోర్సు ఆ వెలగలేరు వంతెన దగ్గర 11 షట్టర్లు కూడా ఎత్తివేసేటువంటి పరిస్థితి దాకా వచ్చింది. అంటే ఇది పూర్తిగా ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు, దీంట్లో మానవ తప్పిదం ఉంది అనేటువంటిది తెలుస్తోంది. ఈ మానవ తప్పిదానికి మరి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీకారం చుట్టిన తర్వాత ఆ పనులకు ఆటంకం జరిగిన తర్వాత తదనంతర కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిదే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరు వాళ్ళు? ఎందుకు ఇదైంది? 2005లో బుడమేరు దాదాపుగా ఇప్పుడు వచ్చినంత ఉధృతిగా అప్పుడు కూడా వచ్చింది. వస్తే అప్పుడు 75,000 క్యూసెక్కులకు వరద అప్పటి రికార్డు. సో 2005లో వచ్చినటువంటి వరదల పరిస్థితులను చూసి అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కొల్లి నాగేశ్వరరావు గారు ఆయన ఆధ్వర్యంలో ఒక టీము ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవ్వకుండా పేద జనం అప్పుడు ఇంకా కొంత ఆ ప్రాంతాల్లో పేదలు మధ్యతరగతి వాళ్ళే ఉండేవాళ్ళు, వాళ్ళ జీవితాలు బలి కాకుండా ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించాలి అని చెప్పని ఆయన ఆ రోజున డిమాండ్ చేశారు. సో ఆయన కృషి ఫలితం వల్ల కావచ్చు, లేదు అన్నట్టయితే జరిగిన సంఘటనకి వెంటనే ప్రతిస్పందించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెంటనే నగరాన్ని సందర్శించి నీటిపారుదల అధికారులందరినీ కూడా సమావేశపరిచారు. వాళ్ళందరితో కూడా చర్చించారు. సమస్యను ఏంటి అనేది నిశ్చితంగా పరిశీలించి ఈ బుడమేరు ప్రవాహాన్ని మనం ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలని చూసి పోలవరం కుడి కాలువలోకి దీన్ని మళ్లించినట్లయితే అది మనకి సాగునీటికి కూడా చాలా అనువుగా ఉంటుందనేటువంటి దీని మీద వాళ్ళంతా కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు.
అదేవిధంగా పంపులను కూడా సరిచేసి వరద నీరుని నేరుగా కొల్లేరు సరస్సులోకి ప్రవహించేటువంటి విధంగా చేసినట్లయితే అటు ఒక ఇది ఉంటుంది, ఇటువైపు ఇలా కూడా వెళుతుంది, ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు. దీనికి ప్రణాళికలు రూపొందించండి అని చెప్తే 2007 నుంచి 2008 నాటికి పోలవరం కుడి కాలువ నిర్మాణంలో భాగంగా బుడమేరు దిగువ ప్రవాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించారు. ఇక మిగిలింది ఏంటి? 37,500 క్యూసెక్కుల కెపాసిటీకి ఈ కెనాల్ని డిజైన్ చేయాలి, తీసుకురావాలి. ఆ కెనాల్ డిజైను నిర్వహణకి మరి ఎలాంటి కార్యక్రమాలు తీసుకురావాలి అన్నట్లయితే అందుకు అక్కడ అడ్డుగా ఉన్నటువంటి వాటిని ముందుగా తొలగించాలి. తర్వాత విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్కి అక్కడ కూడా కొన్ని టెక్నికల్ సాంకేతిక సమస్యలన్నీ కూడా వస్తే వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి కొంత సలహాలు అవన్నీ కూడా ఇచ్చారు. కాలువ విస్తీర్ణానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందనే దాని మీద కూడా కొన్ని చక్కని అనువైనటువంటి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అవన్నీ కూడా అటు నిపుణులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. తర్వాత సాగునీటికి సంబంధించినటువంటి అనుభవజ్ఞులు వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి సముచితమైన రీతిలో సలహాలు ఇచ్చారు. 2009లో కూడా మళ్ళీ ఇదే రకమైనటువంటి పరిస్థితి. కృష్ణానది కన్నా ఇది చాలా ప్రమాదం విజయవాడ ప్రజలకి ఇది కనుక వచ్చినట్టయితే, వరదలు వచ్చినట్లయితే అని చెప్పని ఆయన ఏం చేశారంటే దీనికి ఖచ్చితంగా ఒక డైవర్షన్ కెనాలు ఉండాలి అని చెప్పని అన్నారు. ఎందుకంటే 1903 నుంచి 2024 వరకు బుడమేరు వల్ల విజయవాడ నగరానికి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కాదు, 17 సార్లు వరదలు వచ్చాయి. 1964లో, 1989లో, 1995లో, 1996లో, 98లో, 2005లో, 2009లో, 2021, 2012, 2014 ఈ విధంగా దాదాపుగా 17 సార్లు వరదలు వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడే అక్కడ ఒక రిటైనింగ్ వాల్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక ప్రపోజల్ వచ్చింది. ఈ బుడమేరుకి కనుక డైవర్షన్ ఆపరేషన్ కొల్లేరు చేపడుతూనే ఒక రిటైనింగ్ వాల్ కూడా కనుక ఏర్పాటు చేసినట్లయితే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనే దాని మీద ఆ ప్రపోజల్స్కి కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే 2009లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఆయన ఆకస్మిక మరణం, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయిన తర్వాత ఒక ఆంధ్ర విభజన ఉద్యమం రావటం, ఆ విభజన ఉద్యమంలో ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా అటకక్కడ ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బుడమేరు చుట్టూ అక్రమ నిర్మాణాలు పెరిగిపోయాయి. 2014 నుంచి 2019 వరకు వంకరగా ఉన్నటువంటి మొత్తం అంతా కూడా పూర్తిగా అక్రమ నిర్మాణాలకి ఇది అయిపోయింది. దీనికి బాధ్యులు ఎవరు? ఇది ఇక్కడ గమనించాల్సింది. రాజశేఖర రెడ్డి గారు మానవ తప్పిదం అని చెప్పి అన్నారు. ఆయన మానవ తప్పిదం లేదు, ఆయన ప్రణాళికలు రూపొందించారు, ఆయన చాలా కన్స్ట్రక్టివ్గా ఇదంతా కూడా ప్లాన్ చేశారు. కాబట్టి ఇరిగేషన్ వ్యవహారాల గురించి మాట్లాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన ఇరిగేషన్ కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రోజుకి కూడా అసలు అందరూ 50% కాదు 25% కూడా టచ్ చేయలేదని చెప్పచ్చు. కాబట్టి ఈ మానవ తప్పిదంలో ఆయన పేరును అక్కడి నుంచి మినహాయించవచ్చు. ఆయన పాజిటివ్గానే స్పందించారు. ఆయన దాన్ని ఏదో రకంగా అడ్డుకట్టక వేయాలని ట్రై చేశారు, కానీ ఆయనకు ప్రకృతి సహకరించలేదు. అందుకని ఆయనే స్వర్గస్థులైనటువంటి పరిస్థితి. తదనంతర కాలంలో ఉద్యమాల నేపథ్యం, ఆ తర్వాత విభజన తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరండి? స్వర్ణాంధ్ర సృష్టిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 2019 వరకు మీరు ఒకసారి ఆలోచించినట్టయితే నరేంద్ర మోడీ గారు దీన్ని ఏటీఎంగా వాడుకోవడానికే పోలవరం అన్నారు. ఆ పోలవరాన్ని మినహాయిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో
ఇరిగేషన్ ప్రాజెక్టులకి సంబంధించి ఏ వర్క్ అయినా అయిందా? ఇదిగో ఇది జరిగిందని చెప్పమనండి. ఒక్కటంటే ఒక్కటి జరగలేదు. మరి జరగకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద మానవ తప్పిదం అని చెప్పని నెట్టేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే అప్పటి నుంచి అంతకు ముందున్న ప్రపోజల్స్ని రాష్ట్రం విడిపడిన తర్వాత ప్రాధాన్యాలు ఏంటి, ప్రాధాన్యతలు ఏంటి తెలుసుకొని ఆ దిశగా ఇటువైపు దృష్టి మళ్లించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు కించిత్తు దీని గురించి పట్టించుకోలేదు. తర్వాత ఆయన ఏం చేస్తున్నారు, తాజాగా మళ్ళీ పదవి దిగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఈ నెపాన్ని నెట్టేస్తున్నారు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదా? వాళ్ళ నాన్నగారు చేసినటువంటి పనిని ఆయన పట్టించుకోలేదంటే ఆయన దాని మీద దృష్టి సారించారు. ఆయన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అప్పటికి ఇంత నష్టం, జన నష్టం బుడమేరకు జరగాలి. ఎక్కువ తరచు నష్టం జరుగుతున్నది ఏంటి అంటే కృష్ణలంక ప్రాంతానికి. ఈ కృష్ణలంక ప్రాంతానికి సంబంధించినటువంటి దాని మీద ఆయన దృష్టి సారించి అక్కడ రిటైనింగ్ వాల్ అనేటువంటి దాన్ని యుద్ధ ప్రాతిపదికగా 2 దశల్లో పూర్తి చేయాలి అని చెప్పని ఆయన అనుకున్నారు. దాన్ని పూర్తి చేసిన తర్వాత సైమల్టేనియస్గా ఇటువైపు కూడా దృష్టి సారించారు. దృష్టి సారించి దీన్ని ఒక కొలిక్కి తేవాలి అనుకున్నప్పుడే అప్పుడే అక్కడ ఇందాక చెప్పుకున్నటువంటి ఏపీఎన్ రాధాకృష్ణకి సంబంధించినటువంటి ఈ పవర్ ప్లాంటు దాన్ని ఎన్ఓసి క్యాన్సిల్ చేయటం ఇవన్నీ జరిగితే దీని మీద ఇప్పుడు వాళ్ళ అనుకూల మీడియా ఒక విచిత్రమైన వాదన చేస్తున్నారు. ఇంత పెద్ద బుడమేరుకి ఆ డైవర్షన్ దీనికి సంబంధించి ఒక చిన్న పవర్ ప్రాజెక్టు, చాలా చిన్న పవర్ ప్రాజెక్టు, ఈ పవర్ ప్రాజెక్టు అడ్డమైందంటండి. ఎంత హాస్యాస్పదమైన అంశం, లేదా తమాషగా ఉంది, దీన్ని వీళ్ళు వంకగా చూపిస్తున్నారు అని చెప్పని ఎకసెక్కాలు ఆడుతున్నారు. కానీ అది చిన్న ప్రాజెక్టా పెద్ద ప్రాజెక్టా ఏమిటి అనేది కాదు. దాని మీద కోర్టు స్టే తెచ్చుకున్నారు. కోర్టు స్టే తెచ్చుకున్నప్పుడు దాన్ని కాదని తోసి రాజని ఆ కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది సాధ్యం కాదనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలించిన కాలం ఎంత? కోవిడ్ 2 సంవత్సరాలు కనుక పక్కకు తీసేసినట్లయితే ఆయన ఇక పరిపాలించినటువంటి కాలం ఎంతండి? దాంట్లో ఆయన ప్రాధాన్యతలు ఏంటి అన్నట్లయితే మనం చూసాం. మిగతా ఇతరత్ర అంశాలకు సంబంధించి ఒక సామాజిక సమతౌల్యం కోసం ఆయన నిరంతరంగా పనిచేసినటువంటిది. తర్వాత విద్య, వైద్యం ఆయన ప్రాధాన్యాలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యాలు ఏమిటి అనగానే విద్యా, వైద్యం అని చెప్తాం. రాజశేఖర రెడ్డి గారి ప్రాధాన్యాలు ఏంటి అనగానే ఇరిగేషను, వైద్యం అని చెప్తాం. చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యాలు ఏంటి అనగానే పట్టణీకరణ, నగరీకరణ అనే చెప్తాం. సహజంగా ఎవరికైనా ఇదే వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో మరి ఆయన నిర్లక్ష్యం చేశాడని ఎలా అంటారు? సో ఇక్కడ మానవ తప్పిదం అనేటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని బ్లేమ్ చేసే పరిస్థితి లేదు. కేవలం కొత్త రాష్ట్రానికి ఒక పాలకుడిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి ఇవేంటి ఆ రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి అంశాలు, ప్రధానమైన అంశాలు ఏంటనేటువంటి దాంట్లో రాజశేఖర రెడ్డి గారు టేకప్ చేసిన ఈ ఇష్యూని టేకప్ చేయకపోగా అదనంగా చేసింది ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో తాత్కాలికంగా ఎన్ఓసి ఇస్తే దాన్ని ఈయన మరింత ఉదారంగా ఆ పవర్ ప్లాంట్ని విస్తరించుకునేటువంటి విధంగా ఆయనకు కావాల్సినటువంటి రీతిగా ఫేవర్స్ చేశారు అని అంటే దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఇవి గతానికి సంబంధించిన అంశాలు. వర్తమానం విషయానికి వస్తే మళ్ళీ వర్తమానం మనం ముందు చెప్పుకున్నట్టుగా ఎప్పుడో తుఫాను హెచ్చరికలు జారీ చేస్తే అదంతా కూడా కాలయాపన చేసి చివరి క్షణంలో కూడా అర్ధరాత్రి 3 గంటలకి గేట్లు ఎత్తాల్సినటువంటి సందర్భాన్ని కాస్త వాయిదా వేసుకొని వాళ్ళని జనాల్ని అలర్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాత గేట్లు ఎత్తినట్టయితే వచ్చే పెద్ద నష్టం ఏమి లేదు. అప్పటికప్పుడు కొంపలు మునిగిపోయినట్టుగా, మునిగిపోయేది అలాగూ కొంపలు మునిగిపోయాయి. కొంప మునిగింది, గోడే మిగిలింది. ఇంకెంతకంటే ఏ నష్టం జరుగుతుందండి? ఆ పని కూడా చేయలేదంటే ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు తప్ప ఎక్కడా కూడా సమన్వయం కానీ లేదంటే దాన్ని డైరెక్ట్ చేసేటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా లేరు. అందుకని ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదమే. దానికి అధినాయకుడిగా ఆయనే నైతిక బాధ్యత వహించాలి. అటువంటిది ఆయన కేంద్ర మంత్రి పక్కన కూర్చొని ఇది మానవ తప్పిదం ఎవరో చేశారని చెప్పిన తప్పుని
తోసేయాలని చెప్పి చూడటం మాత్రం ఇది కరెక్ట్ కాదు. జరిగినటువంటి వాస్తవాలు ఇవి. దాని మీద ఒక అటెంప్ట్ అనేటువంటిది, ఒక దృష్టి సారించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేసి కోర్టు స్టే ఆర్డర్ల వల్ల ఆగిపోయినటువంటి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం తన ప్రాధాన్యతలన్నీ కూడా అమరావతి వైపే దృష్టి సారించడం, ఒకవైపు అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని, మరొక వైపు తన ప్రతిపక్షం అనేది లేకుండా తొక్కి అవతల పడేసేటువంటి క్రమంలో ఈ వైఎస్ఆర్ పార్టీని ఏ విధంగా ఛిద్రం చేయాలనేటువంటి రాజకీయ కోణాలు, ఈ యాక్టివిటీస్లోనే బిజీగా ఉన్నాడు తప్ప ఆయన తర్వాత సమర్థులైనటువంటి పోలీస్ అధికారులని వాళ్ళని ఉపయోగించుకున్న పోయేది వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసేసి కేవలం ఒక పార్శ్వ దృష్టితో కొన్ని అంశాలకే పరిమితం అయిపోయినటువంటి ఈ ప్రభుత్వం ఈ విలయాన్ని, ఈ ప్రళయాన్ని, ఈ యొక్క పేదల్ని కబళించినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనని వాళ్ళు చాలా తక్కువగా అంచనా వేశారు. నష్టం ఇంత జరుగుతుందనేది ఊహించలేదు. వాళ్ళ దృష్టి అటువైపు లేదు అనేటువంటిది నిస్సందేహంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ తప్పిదం ఎవరిది అనేది మీరే నిర్ణయించండి. ఇది జరిగినటువంటి వాస్తవం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.